ఎక్కువగా భూలోకంలో చేపలు తినేవాళ్ళు ఎక్కువ. అయితే నా దేవుడు నీతో చెప్తున్నాడు, ఆ చేప కంటే నువ్వు ఎక్కువైనోడు కదా, మరి నీకు దేవుడు శక్తివడా, నీకు దేవుడు బలం అవ్వడా, నీకు దేవుడు ఆరోగ్యం అవ్వడా, నువ్వు అనుకునే కార్యం ఎందుకు చెయ్యడు దేవుడు? చేప తన గురంతా నినివే పట్టణం మీద ఉంది, నీ గురంతా దేవుని సంతోషపెట్టాలి. నేను ఉపవాసం ఉండాలి, నేను కన్నీళ్లు కార్చాలి, నేను రోదన కలిగి ఉండాలి అని ఏ తపన కలిగి ఉండాలని మహాదేవుడినితో మాట్లాడుతున్నాడు. 3వ రోజు ఉపవాసంలోనికి వెళ్ళిపోయింది చేప. నినివే మహాపట్టణానికి చేరుకుంది. నినివే మహాపట్టణానికి చేరుకుంది. ఇప్పుడు జాగ్రత్తలు కిందాం. ఇప్పుడు చేపని చేపతో దేవుడు ఏం మాట్లాడాడు? యోనాని మింగేమని చెప్పాడు. ఆమేన్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేప అలాగే ఉంది. యోనాని ఇప్పుడు కక్కేమని దేవుడు చెప్పాడండి. అప్పుడు కక్కినప్పుడు ఆ నినివే పట్టణం మీద పడ్డాడు. ఆమేన్. గట్టు మీద పడ్డాడు. దేవుడు గట్టు మీదకి వచ్చి చూస్తే నినివే మహాపురం అని ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నినివే మహాపురానికి వెళ్ళు, ఈ నినివే మహాపట్టణానికి దుర్నీతి వస్తుందని చెప్పు. చూడండి, ఈ నినివే మహాపట్టణము శాపగ్రస్తమైన పట్టణముగా, భయంకరమైన పాపంతో నిండిన పట్టణముగా, దేవుడికి లోబడలేని పట్టణముగా, దేవుడి దృష్టికి ఘోరమైన పాపమైన పట్టణంగా, ఈ పాపమంతా దేవుడి దగ్గరికి చేరింది. అంత ఘోరమైన పాపాత్ములు ఎవరండి? నినివే మహాపట్టణస్థులు. ఈ నినివే పట్టణస్థులు పాపము పరలోకం చేరిందంటే ఎంత ఘోరమైన ప్రజలు, ఎంత దేవుని బాధ పెట్టే ప్రజలు, ఇంత బాధ పెట్టే ఈ ప్రజలు పాపము పరలోకం చేరింది. ఇప్పుడు దేవుడు యోనాతో చెప్తున్నాడు, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, నినివే పట్టణస్థులందరితో నువ్వు మాట్లాడు. ఇప్పుడు నినివే మహాపట్టణంలో ఆకాశం నుంచి దేవుడు అగ్ని దింపబోతున్నాడు. ఆకాశం నుంచి అగ్ని దింపబోతున్నాడు. ఈ పట్టణం అంతా అగ్ని చేత నేను కాల్చేస్తున్నానని చెప్పు. సొదొమ గుమ్మరాలను ఎలా కాల్చేశానో ఈ నినివే మహాపట్టణాన్ని నేను కాల్చివేయబోతున్నానని చెప్పు అని నినివే పట్టణం అంతా ఒక దినమంతా కాలి నడక నడిచి నినివే పట్టణానికి సువార్త అందిస్తున్నాడు. దేవుడు మాటలు చెబుతున్నాడు. దేవుడు మాటలు చెప్తే నినివే మహాపట్టణంలో ఉన్న ప్రజలందరూ యోనా దగ్గరికి వచ్చి ఇది దేవుడు మాటని నమ్మి ప్రజలందరూ ఏం చేశారు? విశ్వాసించారు. విశ్వాసం ఉంచి ఏం చేశారంటే వారందరూ చూడండి యోనా మాటకు లోబడి యోనా ఉపవాసం ఉండమన్నప్పుడు వారందరూ ఉపవాసం ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డ ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండటం ద్వారా నీ దేవుడు నువ్వేది అనుకున్నావో, ఏది అనుకునేది జరగలేదు, ఉపవాసంలో జరిగిస్తాడు. నా కుమార, నిన్ను దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడితోనే నువ్వు ఉండవు, ఇంకా నిన్ను దేవుడు విస్తరింపచేస్తున్నాడు. ఇంకా నువ్వు అనుకునే కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. నీతోనే ఉండదు, నీ తర్వాత నీ బిడ్డలు దీవించబడతారు. దేని ద్వారా? ఉపవాసం ద్వారా. ఎలాగ ఉపవాసం ఉండాలి? ఏ విధంగా ఉపవాసం ఉండాలి? ఏ విధంగా దేవుని మనసు మార్చబడుతుందంటే ఉపవాసం ఉండి రోదన చేసేవారికి ఉండాలి, పాపాలు ఒప్పుకునేవారికి ఉండాలి. పాపాన్ని కప్పుకుంటే ఆ పాపం మన ఇంట్లో అలాగే ఉండిపోతుంది, దోషం అలాగే ఉండిపోతుంది. శిక్షించబడతాము, బాధించబడతాము, శోధించబడతాము. ఇంట్లో ఆనందం ఉండదు, ఇంట్లో సంతోషం ఉండదు, ఇల్లు నరకంగా అయిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు నరకంలో ఉన్నాయి. అంటే సాతానుడికి దాసుడుగా ఉన్నారు. దేవుడికి దాసుడుగా ఉండవలసిన నీవు దేవుడు వేలిన కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. అదే సాతానుడు ఏలిన కుటుంబాలు ఎప్పుడు చూసిన దుఃఖమే, ఎప్పుడు చూసిన భయమే, ఎప్పుడు చూసిన ఆందోళనమే, ఎప్పుడు చస్తాము అని ప్రాణ భయంతో ఉంటాము, రోగం భయంతో ఉంటాము, బయటికి వెళ్ళిన భయమే, ఇంట్లో ఉన్న భయమే, ఏదో ఒక భయము మానవుల్ని చూడని వెంటాడుతుంది. నువ్వు అనుకుంటావు ఈ భయం నుంచి నేను తొలగించుకోగలదునని అనుకుంటావు, నువ్వు తొలగించుకోలేవు. ఆ భయం తొలగిపోవాలంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆ శాపం పోవాలంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి. ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు చేసిన పాపము మన పిల్లల్ని ఆ శాపం వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళు పాపాత్ములుగా ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, నీచు
నీచులుగా ఉంటారు, నికృష్టులుగా ఉంటారు, తల్లిని బాధ పెట్టేవారుగా ఉంటారు, తండ్రిని బాధ పెట్టేవారుగా ఉంటారు. తల్లి మాట వారు వినరు, తండ్రి మాట వినరు, వారు ఎంతో దుఃఖముగా ఉంటారు. ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, ఇలాంటి కూతురుని ఎందుకు కన్నాను, అయ్యో 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 అని నిన్ను తల్లిదండ్రులు బాధ పెట్టే బిడ్డలుగా తయారవుతుంటారు. అయితే మనం అనుకుంటాము ఈడేదో ఒకరోజు మారతాడంటాము. వాళ్ళు మారరు, వాళ్ళను మార్చేవాడు ఒక దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడు సృష్టించాడో ఆ దేవుడే మార్చాలి తప్ప ఇంకొకరు మార్చలేరు. ఒక ఇంజినాన్ని తయారు చేసిన వాడు, ఒక కారును తయారు చేసిన వాడు, ఆ కారు ఇంజినము పాడైపోతే ఆ ఇంజినాన్ని తయారు చేసిన వాడికే తెలుస్తా తప్ప మరొకడికి తెలీదు. మనకున్న ప్రాబ్లము తల్లిగా నీకు తెలీదు, తండ్రిగా నీకు తెలీదు. ఈడు నా మాట అంటలేదు, ఈమె నా మాట అంటలేదు అని నువ్వు అనుకుంటావు. కానీ ఏలో నీ మాట నా మాట తల్లిదండ్రులు సంతోషపెట్టేవారికి ఉండాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, సన్నిధికి వెళ్ళాలి, వారి పాపాలు ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. ప్రభు సన్నిధిలో వారు నిలబడితే రోజు రోజు శక్తి వస్తుంది, రోజు రోజు వాళ్ళు మార్పు చెందుతారని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. నినివే మహాపట్టణ ప్రజలు విశ్వాసించారు. రెండోది ఏంటండి? ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఐదప్పటికి అలుపులు గనులు అందరూ ఉపవాసం ఉండి ఐదవుడికి వారి పాపాలన్నీ ఒప్పుకుంటున్నారు, వారి శాపాలన్నీ ఒప్పుకుంటున్నారు. వారు ఏమేం పాపాలు చేశారో వారి పాపాలన్నీ దేవుడి దగ్గరికి చేరింది. ఇప్పుడు దేవుడు అగ్ని దింపబోతున్నాడు. అయ్యా మా పాపాలు క్షమించయ్యా, అయ్యా మా పాపాలు క్షమించయ్యా, అయ్యా మా బిడ్డల పాపాలు క్షమించయ్యా, అయ్యా మా పట్టణం పాపాలు క్షమించయ్యా, అయ్యా 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 అని గొల్లుమని అలుపులు గనులందరూ ఏడుస్తున్నారు. ఈ ఏడుపు అంతా ఎక్కడికి వెళ్ళింది? ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుకి ఉపవాస దినము చూడండి చేరిందండి. ఉపవాస దినము చేరినప్పుడు వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు, ఎందుకు ఏం జరిగింది, వీళ్ళందరూ కలిసి ఎందుకు ఉపవాసం ఉంటున్నారంటే అప్పుడు జరిగిందంతా విని చూడండి ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న ఈ రాజు కూడా ఐదవుడికి నినివే మహాపట్టణం పాపము దేవుడి దగ్గరికి చేరింది, అగ్ని దేవుడు దింపేబోతున్నాడు, అగ్ని చేత మన నినివే మహాపట్టణాన్ని దేవుడు కాల్చిపోబోతున్నాడని ఆ రాజు ఏం చేశాడంటే రాజు వస్త్రాలు చింపేసుకొని, రాజు వస్త్రాలు తీసేసుకొని పరిగెత్తుకుని ఇదిగో ఉపవాసం ఎక్కడ జరుగుతుందో అక్కడికొచ్చి రాజు ఉపవాసం ఉండి ఎడుతున్నాడండి. రాజు కూడా తన పాపాలన్నీ రాజు ఒప్పుకుంటున్నాడు. నేను అంటాను, పాపాలు కప్పుకుంటే కార్యాలు జరగవు, పాపాలు ఒప్పుకుంటే కార్యాలు జరుగుతాయి. నువ్వు ఈరోజు చాలామంది పాపాలు కప్పుకుంటున్నాము. పాపాలు కప్పుకోవద్దు, పాపాలు ఒప్పుకొని ప్రభా నేను పాపినయ్యా, నేను ఫలానా రోజున ఆ పాపం చేశానయ్యా, ఫలానా రోజు ఈ పాపం చేశానయ్యా, అయ్యా నీ గాయాలు రేపానయ్యా, అయ్యా నీ నామాన్ని ఇచ్చినైనా నేను బాధ పెడుతున్నానయ్యా, అయ్యా నా పాపాలు కడిగయ్యా, నేను ఇంకెన్నడూ పాపం చేయనయ్యా, ఇంకెన్నడూ పాపంతో నేను ఎన్నడూ పాపం చేయనయ్యా అని నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకునేవాడుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెబుతున్నాడు. ఇప్పుడు రాజు ఉపవాసం ఉండి ఏడుస్తుంటే అక్కడున్న మంత్రులు మాత్రం ఉపవాసం లేరండి. మంత్రులు మాత్రము ఉపవాసం లేరు. ఇప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా? మంత్రులకు ఆజ్ఞాపించాడు. మంత్రులకు ఆజ్ఞాపించి మంత్రులతో చెప్పాడు, మీరు కూడా ఉపవాసం ఉండండి, లేకపోతే చస్తారో. ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి దేవుడు ఈ నినివే మహాపట్టణాన్ని కాల్చిపోబోతున్నాడు. రాజునైనా నేను ఉపవాసం ఉన్నప్పుడు మీరు కూడా ఉపవాసం ఉండి ఇగో మన పట్టణాన్ని కాపాడుకుందామంటే నినివే మహాపట్టణంలో ఉన్న రాజు ఉపవాసం ఉండి రాజు ఆజ్ఞాపించినప్పుడు మంత్రులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ఏడుస్తున్నారు. రాజు ఆజ్ఞాపించినట్లు నీ భర్తకు కూడా నువ్వు ఆజ్ఞాపించి, ఏమండి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామండి, మన ఇంట్లో కార్యాలు జరుగుతుంది అండి అని నీ భర్తకు నువ్వు ఆజ్ఞాపించాలి, నీ భార్యకు ఆజ్ఞాపించాలి, నీ పిల్లలకు ఆజ్ఞాపించాలి. నువ్వు ఆజ్ఞాపించి నీవు నీ కుటుంబం సైతము ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకో. ఎప్పుడు ప్రార్థన చేస్తావో దేవుడు నీ ఇంట్లో ఆగిపోయిన కార్యము దేవుడు జరిగిస్తాడు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు, డ్యూటీ లేదని. సహోదరి, నీకు దేవుడు డ్యూటీ ఇస్తాడమ్మా.
నిన్ను దేవుడు దీపిస్తాడమ్మా, నీ అప్పులు దేవుడు తొలగిస్తాడమ్మా, నీ సమస్యలు దేవుడు తొలగిస్తాడమ్మా. నువ్వు ఉపవాస ప్రార్థన ద్వారా జరగలేని కార్యం అనేది ఉండదు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఈరోజు కార్యాలు జరుగుతులేదంటే మన శాపము, మన పాపము మనల్ని వెంటాడుతుంది. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా పాపము, శాపాన్ని దేవుడు తొలగిస్తాడు. అందుకని ఇప్పుడు మంత్రులు ఉపవాసం ఉండి ఏడుస్తున్నారు. మంత్రులే కాదు ఉపవాసం ఉండటము, చంటి పిల్లలకి పాలు ఇవ్వలేదంటండి. ఈ చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు కూడా ఉపవాసం ఉండి గొల్లుమని ఏడుస్తున్నారు. రోదన ఇచ్చేస్తున్నారు. ఈ చూడండి, ఎంతో ఆకలితో అల్లాడిపోతున్నారు చిన్నపిల్లలు. అయితే చిన్నపిల్లలే కాదు ఉపవాసం ఉండటము, రెండోది పశువులకి గడ్డి. చూడండి, పశువులకి ఇక్కడ మనం చూసినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే పశువులకి ఎద్దులు, గొర్రెలు, చూడండి మేకలు, ఇగో చూడండి ఆ నినివే మహాపట్టణంలో ఉన్న ఎన్ని కుటుంబాల్లో ఎద్దులు ఉన్నాయో, ఆవులు ఉన్నాయో, గొర్రెలు ఉన్నాయో, మేకలు ఉన్నాయో, కుక్కలు ఉన్నాయో, ఎన్ని పశువులు ఉన్నాయో, ఎవరికి ఎన్నెన్ని పశువులు ఉన్నాయో అన్నిటికి ఏది కూడా మేత పెట్టలేదండి. మేత పెట్టలేదు. ఈ ఆకలికి అల్లాడిపోతున్నాయి. ఈ ఆకలి కేకలు, పశువుల కేకలు పరలోకం వెళ్తున్నాయి. నీళ్లు కూడా పెట్టలేదు. గొల్లుమని పశువులు ఏడుస్తున్నాయి, గొల్లుమని చూడండి చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, గొల్లుమని మంత్రులు ఏడుస్తున్నారు, గొల్లుమని రాజు ఏడుస్తున్నారు, గొల్లుమని అలుపులు, గనులు నినివే మహాపట్టణంకు రోదన చేస్తున్నారు. ఈరోజు అలాంటి రోదన ధ్వని, ఆర్త ధ్వని, ప్రార్థన ధ్వని, కన్నీటి ప్రార్థన నినివే పట్టణాన్ని కదిలించింది. నినివే మహాపట్టణంలో ఉజ్జీవం రగిలింది. ఆత్మ మంట ఈరోజు సంఘంలో రగులుతుంది. ఆత్మ రోదన రావాలి. అదే ఆత్మ మంట, అదే అగ్ని దేవుడు సంఘాల మీద రాబోతున్నాడు. సంఘాల మీద అగ్ని దింపబోతున్నాడు. సంఘంలో ఉజ్జీవం రగిలించబోతున్నాడు. సంఘంలో మంట మండుతుంది. అగో ఈరోజు నువ్వు చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన పట్టణాలు రక్షించబడాలి, మన దేశాలు రక్షించబడాలి, రాష్ట్రాలు రక్షించబడాలి, పట్టణాలు కదిలించబడాలి, గ్రామాలు కదిలించబడాలి. 4 దిక్కుల నుంచి ఆర్త రోదన ధ్వని మన పరలోకం చేర్చబడాలి. అందుకే అలాంటి ప్రార్థన పరులు దేవుడు మన సంఘంలో లేపుతున్నాడు, మన సంఘంలో రేపుతున్నాడు. అందుకే ఇదిగో అంచె దినాలు, చివరి దినాలు, ఇదిగో ఉజ్జీవము దేవుడు ప్రతి సంఘంలో రేపాలి. అదే ఉజ్జీవం ఎక్కడ రగిలింది? నినివే పట్టణం మీద రగిలింది ఉపవాస ప్రార్థన ద్వారా. ఈరోజు మనము కూడా మన పట్టణం కొరకు, మన జంట నగరాల కొరకు, మన దేశం కొరకు, మన పట్టణాల కొరకు, మన గ్రామాల కొరకు, మన భర్తల కొరకు, మన భార్యల కొరకు, తప్పిపోతున్న కుమారుల కొరకు, తప్పిపోతున్న కుమార్తెల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వారందరూ మార్చబడతారు. వారి మీద ఉన్న శాపం తొలగిపోతుంది, వారి మీద ఉన్న పాపం తొలగిపోతుంది. వారు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. ఒక పరలోకాన్ని భూలోకంలోనే అనుభవిస్తారు. చచ్చిపోయినాక పరలోకం కాదండి, ఆ పరలోకము ఈరోజు నీ హృదయంలోకి వస్తుంది. నువ్వెంతో ధైర్యంగా ఉంటావు, నువ్వెంతో శక్తిని పొందుకుంటావు, ఎంతో బలం పొందుకుంటాం, ఎంతో ఆనందం పొందుకుంటాం, ఎంతో ఆశీర్వాదం పొందుకుంటాం. అందుకే ఈరోజు చాలామంది ఆశీర్వాదాలని ఎడుతూనే ఉంటున్నారు, కానీ ఆశీర్వాదాలు రావట్లా. నేను అంటాను, ఆశీర్వాదాలు కాదు కానీ నాయన ఆశీర్వాదాలు ఇచ్చి యేసయ్యని పట్టుకో. ఆశీర్వాదాలు నీ అంట తొలతూగుతాయి. అబ్రహాం అంట అదే పరిగెత్తింది, ఆశీర్వాదాలు పరిగెత్తినాయి. అబ్రహాము ఈ ఇల్లు అంతా ఆశీర్వాదాలతో ఇరుక్కుపోయింది. మనం ఆశీర్వాదాలు కాదండి, దేవుని పట్టుకోవాలి. నాయన నువ్వు కావాలి, నాయన నువ్వు నాకుంటే చాలు ప్రభా, నువ్వు నాకుంటే చాలు ప్రభా, నేను నీ సన్నిధిలో నిలబడాలి ప్రభా, నీలో నిలబడాలి ప్రభా. అటు శక్తిని, అటు ఆత్మను, అటు ఆత్మ రోదన నాకు వండ నాయన అని దేవుని సన్నిధిలోనూ ప్రార్థించి, దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అయ్యా అయ్యా నన్ను దీవించయ్యా, అయ్యా నన్ను దీవించయ్యా, అయ్యా నా పాపాలు క్షమించయ్యా, నా అపరాధములు క్షమించయ్యా అయ్యా అని గొల్లుమని ఏడుస్తున్నారు. నినివే మహాపట్టణం కొరకు అందరూ ఏడుపుతున్నారు.
అందరూ కేకలేస్తున్నారు, అందరూ గొల్లుమని చిన్న బిడ్డ ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నారు. అలాంటి సంఘంలో అలాంటి రోదన చేసేవారు ఈరోజు మన సంఘంలో దేవుడు లేపునుగాక, ప్రతి సంఘంలో లేపునుగాక, మన భారతదేశంలో లేపబడునుగాక, జంట నగరాల్లో లేపబడునుగాక, పల్లెల్లో లేపబడునుగాక, పట్టణాల్లో లేపబడునుగాక. ప్రతి సంఘంలో ఒక ఉద్యమం రావాలి. ఆ ఉద్యమం కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆ ఉద్యమం రగిలింది మన భారతదేశంలో. ఆ ఉద్యమం కొరకు కనిపెట్టుకుందాం. అందుకే దేవుని ఆత్మ రోదన మనకు కావాలి, ఆత్మ రోదన మనకు కావాలి, కన్నీటి రోదన కావాలి. ఆ రోదన ఎవరు చేస్తారో ఆమేన్, వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, వారి సంఘాన్ని అంటు కట్టుకుంటారు. ఎంత నువ్వు ఆ హృదయం వచ్చిందంటే నువ్వు పోమంటేనే నేను పోనయ్యా సంఘం నుంచి, పోమ్మా. ఈరోజు ఏదైనా గర్దిస్తే పోతలేదండి, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం లేదా? ఇప్పుడు ఎందుకు వాళ్ళు పోతున్నారు తెలుసా? ఆమేన్, వీళ్ళలో దేవుడు లేడు. అదే దేవుడు నీలో ఉంటే నేను వెళ్ళనయ్యా, నాకు ఎన్ని మేలు చేసావు, నాకు ఎన్ని ఉపకారాలు చేసావు, నువ్వు ఎంత నా కొరకు ఉపవాసం ఉన్నావు, నా కొరకు సంఘం ఎంత ఏడ్చింది, ఈరోజు నేను ఎలా ఉన్నానంటే సంఘం బట్టి కదా. ఆమె నేను వెళ్ళను, హల్లెలూయా, నేను వెళ్ళను. ఒక మాట వినండి, ఏలియా కింద ఎవరో ఎలీషా, ఆమేన్, ఎలీషా అని అంటున్నాడు, నువ్వు వెళ్ళవయ్యా, నేను పలానా చోటకి వెళ్ళానంటే, యెహోవా జీవము తోడు నీ జీవం తోడు నేను విడిచిపెట్టను. ఆమేన్, హల్లెలూయా. యెహోవా జీవము తోడు నీ జీవం తోడు నేను విడిచిపెట్టను. విడిచిపెట్టలేదు కాబట్టి ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఏలియా కంటే 2 అంతల పాలు ఆత్మను పొందుకున్నాడు. ఎవరండి? ఈరోజు సంఘాల్లో ఈ దేవుడికి ఐదవుడికి ఆ దూరమని ఈ దూరమని కష్టమని నన్ను అలాగన్నారని నన్ను ఇలాగన్నారని ఆ రకరకాల పోతున్నారు. పోయినోడు ఎవడు కూడా డబ్బు సంపాదించవచ్చేమో కానీ దేవుని సంపాదించుకుంటలా, దేవుణ్ణి సంపాదించుకుంటలా. ఈ పరిమాణ డబ్బు ఏముంది, ఇది ఈరోజు ఉంటా రేపు పోతుంది. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుని సంపాదించుకుంటే ఆశీర్వాదాలు ఓటలు రోజు ఊరుతున్నట్లు, సూర్యుని వెలుగు ప్రతిరోజు వచ్చినట్లు, 12 గంటల తర్వాత వచ్చినట్లు ప్రతిరోజు ఆశీర్వదించబడతాను. ఆమేన్. అందుకే దేవుని ఆత్మనితో నాతో మాట్లాడుతుంది. శిష్యులు కూడా ఆమేన్, దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళందరూ పోయారు కదా, మీరు కూడా పోండి అన్నాడు. ఎవరిని? శిష్యుల్ని. అప్పుడు ఈ శిష్యులు ఏమన్నారు తెలుసా? అయ్యా, నిత్య జీవం కలిగిన వాడు అయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడ పోగలుగుతామయ్యా, అయ్యా మేము పావమయ్యా, మేము పావమయ్యా, నీతో ఉండిపోతామయ్యా, నువ్వే మాకు కావాలయ్యా అంటే ఆమె పరలోకంలో 12 గుమ్మాల పేర్లు, 12 చూడండి గుమ్మాలకి పేర్లు అపోస్తుల పేర్లు రాయబడింది. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? గట్టిగా పట్టుకునేవారుగా ఉండాలి. నువ్వు గట్టిగా పట్టుకుంటే, ఇప్పుడు ఈరోజు ఈ ఉపవాసాలు దేవుని గట్టిగా పట్టుకుంటే నిన్ను నీ కుటుంబాలు దీవిస్తాడు, నిన్ను నీ వ్యాపారాలు దీవిస్తాడు, నువ్వు అనుకునే కార్యాలు జరుగుతాయి. ఇగో గొప్ప దీవెలు నీ మీద నీ కుటుంబం మీద వస్తుంది. ఇగో నినివే పట్టణం మీద ఉన్న ఉజ్జీవము, ఆత్మ రోదన ప్రతి ఒక్కరి మీద దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రభా, నాతో మాతో మీరు మాట్లాడారు. నిన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందటానికి మీరే మాకు సహాయం చేయమని యేసు శక్తిగల నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. అందరం మోకాళ్ళ